Hi, hello friends. Nenu my brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, we are in the 7th class geography and ee chapter lo manam recent ga Amazon basin gurinchi discuss cheskunnam. Okay na? The basin which is formed by the Amazon river. Okay na? South America lo ee river flow avutundi and this is the largest river. Largest river ante enti anedi manam last class lo discuss cheskunnam. And we discussed about the difference between the longest river and the largest river. Oka river large distance varaku travel cheste, that is longest river. Okay na? Large distance travel cheste adi longest river avutundi. Ee longest river chaala takkuva amount of water ni carry chestundi. Largest river large distance varaku travel cheyadu, but it carries large amount of water. Okay na? Longest river is Nile and largest river is Amazon. Okay na? And Nile flows in Africa continent and Amazon river flows in South America. Okay na? And we are in Amazon basin. Okay na? Ee topic manam discuss cheskunnam and ivalti class lo do you know topic. Okay na? Ee river ki Amazon Amazon ane peru ela vachindane oka chinna topic discuss cheskunnam. Okay na? How the river got its name. Okay na? How the river got its name. Okay na? దానికి ఒక స్టోరీ ఉంటుంది. Okay na? Spanish traveler. The travelers who belong to the Spain, they called as Spanish. Okay na? Spanish traveler ఈ రివర్ ని డిస్కవర్ చేసినప్పుడు వీళ్ళ పైన కొందరు అటాక్ చేస్తారు. ఓకేనా? కొందరు అటాక్ చేస్తారు. ఆ ట్రైబ్స్ ఓకేనా? ట్రైబ్స్ అటాక్ చేస్తారు. ఈ ట్రైబ్స్ ఎలా ఉంటారంటే యాన్సియంట్ రోమన్ ఎంపైర్ లో ఉమెన్ వారియర్స్. ఓకేనా? వాళ్ళలాగా ఉంటారు ఈ ట్రైబ్స్. ఆ ఉమెన్ వారియర్స్ ని ఏమంటారు? అమెజాన్స్ అని అంటారు. అమెజాన్స్ అని అంటారు. సో దాని నుంచి ఈ రివర్ కి ఆ పేరు వచ్చింది, అమెజాన్ రివర్ అని పేరు వచ్చింది. ఓకేనా? స్పానిష్ ట్రావెలర్స్. స్పానిష్ ట్రావెలర్. ఓకేనా? స్పానిష్ ట్రావెలర్స్. ఈ స్పానిష్ ట్రావెలర్స్ అమెజాన్ ఫారెస్ట్ ఆ ఏరియాలో అమెజాన్ బేసిన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక రివర్ ని డిస్కవర్ చేసారు. ఓకేనా? దే డిస్కవర్డ్ రివర్. ఓకేనా? ఆ రివర్ ని డిస్కవర్ చేసారు. ఈ రివర్ ని డిస్కవర్ చేసినప్పుడు ఈ రివర్ దగ్గర కొందరు వాళ్ళ లైవ్లీహుడ్ అక్కడనే జీవనోపాధి కానిస్తారు. ఓకేనా? అక్కడ కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి. ఓకేనా? అక్కడ కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి. అయితే ఈ ట్రైబల్ పీపుల్ ఈ ట్రావెలర్స్ ని చూసిన వెంటనే ఈ ట్రావెలర్స్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసారు. ఎందుకంటే దీస్ ట్రావెలర్స్ ఆర్ ద న్యూ పీపుల్ టు ద ట్రైబ్స్. ఓకేనా? దీస్ ట్రావెలర్స్ ఆర్ ద న్యూ పీపుల్ ఫర్ ద ట్రైబ్స్. సో దే అటాక్ ఆన్ ద ట్రావెలర్స్. ఓకేనా? ఈ స్పానిష్ ట్రావెలర్స్ కి ఈ ట్రైబ్స్ ఎలా కనిపించారు అంటే సిమిలారిటీస్. ఎవరికి సిమిలర్ గా ఉన్నారంటే ancient Roman Empire లో ఉన్నటువంటి ఉమెన్ వారియర్స్. ancient Roman Empire లో ఉన్నటువంటి ఉమెన్ వారియర్స్ లాగా ఉన్నారు. ఎవరు? ఈ ట్రైబల్ పీపుల్. ఓకేనా? ఈ ancient Roman Empire లో ఉన్నటువంటి ఉమెన్ వారియర్స్ ని ఏమంటారు? అమెజాన్స్ అని అంటారు. అమెజాన్స్. ఓకేనా? అమెజాన్స్ అంటారు. అమెజాన్స్. ఓకేనా? ఈ ట్రైబల్ పీపుల్ ఈ అమెజాన్స్ లాగా ఉన్నారు కాబట్టి ఈ రివర్ కి అమెజాన్ అనే పేరు వచ్చింది. ఓకేనా? దిస్ ఇస్ ఎ స్టోరీ బిహైండ్ ద రివర్ నేమ్ అమెజాన్. ఓకేనా? ఓకే. అండ్ ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి? ట్రిబ్యూటరీస్ అంటే ఒక రివర్ ఫ్లో అవుతున్నప్పుడు, ఒక లార్జ్ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు దానికి చిన్న చిన్న వాటర్ బాడీస్ జాయిన్ అవుతా ఉంటాయి. ఆ చిన్న చిన్న వాటర్ బాడీస్ ఏమంటాం మనం? ట్రిబ్యూటరీస్ అంటాం. ఈ ట్రిబ్యూటరీస్ అండ్ మెయిన్ రివర్ ఇవన్నీ కలిసి ఒక బేసిన్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? లైక్ అమెజాన్ బేసిన్, లైక్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్. ఓకేనా? దట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ట్రిబ్యూటరీస్ అండ్ ద మెయిన్ రివర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ ద నేమ్. ఓకేనా? హౌ ద రివర్ గాట్ ఇట్స్ నేమ్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ we will continue with the climate, livelihoods and what is the life structure of the people who are living in the Amazon basin. Thank you friends.